ఏపీ లెజిస్లేచర్ స్పోర్ట్స్ మీట్ 2025 విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో జరుగుతున్నాయి. క్రికెట్ పోటీలో రెండవ రోజైన బుధవారం నాడు శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యుడు గుంటు శంకర్ పాల్గొన్నారు. 3 రోజుల పాటు ఈ క్రీడా పోటీలు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రీడలపై ఉన్న మమకారంతో అందరూ ఎంతో ఉత్సాహంగా ఈ పోటీల్లో పాల్గొని వారి యొక్క క్రీడా నైపుణ్యాన్ని, ప్రతిభను ప్రదర్శిస్తున్నారని ఆయన తెలిపారు. స్ఫూర్తి న్యూస్ శ్రీకాకుళం. శ్రీకాకుళం జిల్లాలోని గిరిజన గ్రామాల్లో పట్టి పీడిస్తున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఆదివాసీలు బుధవారం నాడు ర్యాలీని నిర్వహించారు. ఈ నెల 25వ తేదీన చెలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఐటీడీఏను తమకు ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. స్ఫూర్తి న్యూస్ శ్రీకాకుళం. వద్దెల్లాలి గిరిజనుల ఐక్యత, వద్దెల్లాలి ఆదివాసీల ఐక్యత. ఐక్యవేదిక పిలుపు మేరకు ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాజీ మంత్రి కాకినాడ జిల్లా పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజా ఇల్లు ముట్టడికి ప్రయత్నం చేసిన మాల మహానాడు నాయకులను సామర్లకోట మండలం కొప్పవరం సెంటర్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. స్ఫూర్తి న్యూస్ సింహాచలం పిఠాపురం. జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం హుండీ లెక్కింపు నిర్వహించారు. బుధవారం నాడు ఆ హుండీ లెక్కింపుగా 18,57,246 రూపాయలు ఆదాయం లభించిందని దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఆ శాఖ పి మనేంద్ర కుమార్ తనిఖీదారుడుగా ఆధ్వర్యంలో ఆలయ కార్యనిర్వహణాధికారిని సౌజన్య ప్రభాకర్ అధ్యక్షతన భజన భక్త బృందం హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. సింహాచలం. స్ఫూర్తి న్యూస్ పిఠాపురం. డొక్కా సీతమ్మవారి స్ఫూర్తితో ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ నల్లమిల్లి శేషారెడ్డి లక్ష్మీ రాజ్యం దంపతుల సహకారంతో చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో పిఠాపురం ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో నిత్యాన్నదాన కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పేరాబతుల రాజశేఖర్, చైర్మన్ తుమ్మల రామస్వామి మాట్లాడుతూ పిఠాపురం నియోజకవర్గం ఇటువంటి మంచి కార్యక్రమాలు చేయడం చాలా మంచి పరిణామమని ఆయన పేర్కొన్నారు. స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ ప్రాంతంలో ప్రభుత్వ హాస్పిటల్కు వస్తున్న గర్భిణీలకు అన్నదానం నిర్వహించడం ఎంతో ఆనందదాయకమని వారు పేర్కొన్నారు. సింహాచలం. స్ఫూర్తి న్యూస్ పిఠాపురం. కాబట్టి వాళ్ళకి అన్ని పరీక్షలు అవ్వడానికి టైం పడుతుంది ఇక్కడ. అదేవిధంగా మరియు అలాగే అవుట్ పేషెంట్లు కూడా ఎక్కువ మంది, జనరల్ కానీ ఎవరైనా సరే చాలా మంది వస్తూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా భోజనం విషయంలో చాలా ఇబ్బంది అవుతుందని చెప్పి మేము కొంచెం ఒకరోజు అదే మన బ్లడ్ డొనేషన్ క్యాంప్ రోజు రవి గారు మేము మాట్లాడుకుంటే ఆయన అడిగితే ఇక్కడ ఏర్పాటు చేశారు. నిత్య అన్నదానం అనేది చాలా పెద్ద ప్రాసెస్ అండి. ఒక్కరోజు కూడా మానకుండా పెట్టాలి కాబట్టి, అది క్వాలిటీ ఫుడ్ పెట్టాలి కాబట్టి అది చాలా టాస్క్గా ఉంటుంది. అయినా సరే 12వ పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయాలని, పెన్షనర్ల సమస్యలు త్వరితగతిన పరిష్కరించాలని కోరుతూ కమిషనర్ను నియమించి ఐఆర్ను ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు సమయం మంత్రి రాధాకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయం ద్వారా వినతి పత్రాన్ని సమర్పించామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రెసిడెంట్ రాధాకృష్ణమూర్తితో పాటు సెక్రటరీ కె నాగేశ్వరరావు, ట్రెజరర్ కె త్రినాథరావు, కర్పూరం బాలకృష్ణ, అయ్యన్న గాంధీ, వీరస్వామి, రఘురాం, ఆర్ సత్యనారాయణ, దాదాసాహెబ్, యాకూబ్, బాలయోగి తదితరులు పాల్గొన్నారు. స్వామి. స్ఫూర్తి న్యూస్ పశ్చిమ గోదావరి. మేము రాష్ట్ర వ్యాప్తంగా కోరుతున్నాం. అలాగే ఈహెచ్ఎస్ కార్డుల మీద కూడా మాకు వైద్యం చేయట్లేదు చాలా చోట్ల. కాబట్టి ఈహెచ్ఎస్ కార్డుల పైన మరి వైద్యం అందించి మరి వాళ్ళేమో హాస్పిటల్ దగ్గరికి వెళ్తే మీ రియంబర్స్మెంట్ పెట్టుకోండి అని అంటున్నారు. కాబట్టి రియంబర్స్మెంట్ పెట్టుకుని స్తోమత మరి రిటైర్ అయినటువంటి మా పెన్షనర్స్కి అంత స్తోమత లేదు. కాబట్టి మరి మమ్మల్ని దృష్టిలో పెట్టుకుని మాకు ఈహెచ్ఎస్ కార్డు ద్వారా వైద్యం అందించాలని, అలాగే పెండింగ్లో ఉన్న 3 DAలు కూడా తక్షణమే రిలీజ్ చేయాలని కోరుతూ మరి రాష్ట్ర వ్యాప్తంగా మా యొక్క ప్రథమ నిరసనను తెలియజేస్తున్నాం ప్రభుత్వానికి. Please like, share, subscribe our channel.